వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ విశాఖపట్నం నుండి రాయ్పూర్ వెళ్ళు పైప్లైన్ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో కొత్తవలస మండల పరిషత్ కార్యాలయంలో రైతుల అభ్యంతరాలు సందేహాల నివృత్తి కొరకు బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ సమావేశంలో సంతపాలెం, దెందేరు, గులివిందాడ, చీపురు వలస, చీడి వలస, సుందరయ్యపేట, దేవాడ గ్రామాల రైతులు మాట్లాడుతూ విశాఖ నగరానికి ఆనుకొని ఉన్న కొత్తవలస మండలంలో భూముల ధరలు ప్రభుత్వ మార్కెట్ విలువలకు బహిరంగ మార్కెట్ విలువకు చాలా వ్యత్యాసం ఉందని, అలాగే ఎటువంటి ఉపాధి అవకాశాలు లేక వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని తెలిపారు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, ఇప్పటికే హెచ్టీ విద్యుత్ లైన్, గ్రీన్ ఫీల్డ్ హైవే, పోలవరం కాలువ, ఐఓసీఎల్ పైప్ లైన్ వలన చాలా భూములు కోల్పోయామని, అలైన్మెంట్ మార్పుల వలన భూములు కూడా కోల్పోతున్నామని వారు వాపోయారు. విశాఖ టు రాయ్పూర్ మధ్య నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన ఉన్న ఖాళీ స్థలం గుండా హెచ్పీసీఎల్ పైప్ లైన్ వేస్తే రైతులకు ఎంతో మేలు చేసినట్లు అవుతుందని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అధికారులు ఆలోచన చేయాలని కోరారు. తీసుకున్నాము మళ్ళీ అందులో లైన్ వచ్చి ఎలా పెడతారో ఏడుతున్నానండి. మీరు ఏదో న్యాయం చేసి మాకు ఏదో చేస్తారంటే ఆ గోళం ఇస్తాం దిస్ ఈజ్ యాక్చువల్లీ మాకేంటంటే ఇది సెకండ్ ఎక్స్పీరియన్స్. అంటే స్టార్టింగ్లో మనకి ఐఓఎస్ఎల్ కూడా వచ్చిందండి, వాళ్ళు కూడా ఏదో చెప్పారు, అప్పటికేం పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, మాకు కూడా తెలియలేదు. జనాలు ఏంటంటే అంటే విలేజ్లో ఉన్నారు కాబట్టి ఏదో నోటీసులు ఇచ్చారు, తీసుకున్నారు, వాళ్ళు అమౌంట్ ఇస్తారు, వెళ్ళిపోయారు. సేమ్ ఇలాగే ఏం చెప్పారంటే పంటలు పండించుకోవచ్చు, తర్వాత మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పి కూడా చెప్పారు. దానికి అగ్రీ అయిపోయారు. బట్ బేసిక్ ఏంటంటే ల్యాండ్ ఏంటంటే మాకు ల్యాండ్ నుంచి వచ్చేది ఇన్కమ్ కంటే ఇన్వెస్ట్మెంట్. మీకు తెలుసు, ల్యాండ్ నుంచి వచ్చేది ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు వచ్చేది బెనిఫిట్ చాలా తక్కువ, దాని నుంచి ఇన్కమ్ అనేది చాలా తక్కువ వస్తుంది. ల్యాండ్ ఉంటే ఏంటంటే మనకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి దాంట్లో కూడా ల్యాండ్ ఉంచుకుంటున్నాం. లేదు ఎవరైనా కొనాలనుకున్నా కూడా ల్యాండ్ అనేది ఎందుకుంటున్నారంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్. బట్ ఇప్పుడు మేము వాటిని యూజింగ్ ఏం యూజ్ అవుతున్నాం అంటే పైప్ లైన్ వెళ్తుంది. దీనికి నెక్స్ట్ టైం మన ఫ్యూచర్లో రైన్ అనేది అసలు జరగదు. దీన్ని కొనుక్కోవడానికి 10% అనే వాళ్ళు ఎవరు రాదు. ఇది అందరికీ తెలిసిన విషయం. వాల్యూ అనేది 100% అయిపోతుంది. ఇప్పుడు కాదు, నిరంతరం అన్నమాట. జీవితం అంతా ఎప్పుడైతే ల్యాండ్ ఉంటుందో అది పోయినట్టే. దిస్ ఇస్ మేజర్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పొలాల నుంచి రోడ్ వెళ్ళింది అనుకోండి, రోడ్డుకి మనం సపోర్ట్ చేయొచ్చు. దాని రోడ్ వెళ్ళడం ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే అందరికీ ఫార్మర్ బెనిఫిట్ ఏంటంటే నెక్స్ట్ టైం ఫ్యూచర్లో ల్యాండ్ రేట్ పెరుగుతుంది, మనం కూడా ఏదో సపోర్ట్ చేద్దాం ఉద్దేశంతో ఫార్మర్లు అందరూ ఉంటారు. మన రోడ్డు ఖచ్చితంగా సపోర్ట్ చేయొచ్చు, ఖచ్చితంగా ఫార్మర్లు అందరూ కూడా బెనిఫిట్ పొందుతారు. బట్ తెలియదు ఏంటంటే గ్యాస్ పైప్ దానివల్ల చాలా లాస్. అండ్ రెండోది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 20 సెంట్లు పొలం ఉందనుకోండి, 20 సెంట్లు పొలంలో 3 సెంట్లు నుంచి 4 సెంట్లు నుంచి మనకి పైప్ లైన్ అనేది వెళ్తుంది. బట్ ఎంటైర్ వీఆర్ యూజింగ్ 20 సెంట్లు ఏదైతే 20 సెంట్లు కూడా మనకి పొలం అనేది పోతుంది. మీరు ఇచ్చేది ఏంటి 2-3 సెంట్లకే ఇస్తున్నారు, అంతే కదా. మొత్తం 20 సెంట్లు రైతు ఒక మనిషి ఉన్నాడు కాబట్టి కూడా అంతే కదా. మనిషి చేయలేకపోయింది సార్, అదే పని చేయలేదు అంటే మనిషి కోల్పోయినట్టే కదా సార్. పొలం కూడా అంతే జరుగుతుంది. 20 సెంట్లో 2 సెంట్లు తీసుకున్నాం, 3 సెంట్లు తీసుకున్నాం అంటే అసలు నెవర్ ఫాల్. 20 సెంట్లు కూడా మీరు ఇస్తే దట్ ఈస్ బెటర్ ఆప్షన్ ఆఫ్ యాజ్ పర్ మై పాయింట్. అది మనకు కావాలి. అండ్ థర్డ్ వన్ లైక్ డైవర్షన్ ఆల్రెడీ వచ్చింది సార్, దానికి మీరు సపోర్ట్ చేస్తాం. వీఆర్ ఆల్రెడీ యూజింగ్. అండ్ ఇప్పుడేమో హిందుస్థాన్కి సపోర్ట్ చేయడానికి ఎందుకంటే మీరు చేసినా చేయకపోయినా గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే రైతులు అనేవాళ్ళు అంత సంస్థ పోటీ చేసేంత కెపాసిటీ ఏ రైతుకి కూడా ఉండదు. కాకపోతే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించి నాకు బెనిఫిట్ ఏంటి అంటే ఫర్దర్గా ఇంకే కంపెనీలు కావాలి గ్యారంటీ ఏమి. దట్ ఈస్ మేజర్ కన్సర్న్ ఫర్ అబౌట్ మా విలేజ్ నుంచి మేజర్ కన్సర్న్. వీఆర్ పుట్టింగ్ అంటే లాస్ట్ అంటే ఇప్పుడు జరగబోయే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, ఆ తర్వాత మేము పోయినట్టే. ఉన్న ల్యాండ్ అయితే ఏదైతే వచ్చిందో పైప్ లైన్ మాకు ఏ బెనిఫిట్ అయితే మీరు అందించినా తప్ప. ఎందుకంటే 31 సంవత్సరాల తర్వాత అమ్ముతున్నాం అనుకుంటాను, ఒక 50 సంవత్సరాల తర్వాత అమ్ముదాం అనుకున్నాను. సెంట్ రేట్ ఎంత ఉంటుంది? 50 సంవత్సరాల తర్వాత నేను అమ్ముదాం అనుకున్నాను ఆ ల్యాండ్. అప్పుడు సెంట్ రేట్ చాలా ఉంటుంది, కానీ మా ఊరు పొలం వెళ్తుంది కాబట్టి సెంట్ రేట్ కాదు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు కూడా కొనేవాడు. ఇది మేజర్ పాయింట్. ప్లీజ్ కన్సర్న్ అండ్ సపోర్టింగ్ రైట్ అనేది కల్పించబడుతుంది అన్నమాట.
దీని తర్వాత మళ్ళీ జాయింట్ మెజర్మెంట్ సర్వే చేశాక అది స్పెసిఫిక్గా కూడా వస్తుంది. ఇప్పుడు మనం నోట్స్ ఇచ్చిన వాళ్ళు అందరికీ ఎఫెక్ట్ అవుతుందని ఉండదు, అందులో పేర్కొన్న ఎక్స్టెంట్ ఎఫెక్ట్ అవుతుందని కాదు, అది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. జాయింట్ మెజర్మెంట్ సర్వే తర్వాత మళ్ళీ నోటీసెస్ స్పెసిఫిక్గా ఇప్పుడు మనకు తెలుస్తుంది. జాయింట్ మెజర్మెంట్ సర్వేలో ఏ సబ్ డివిజన్లో ఏ రైతుది ఎంత విస్తీర్ణం ఉన్న ఈ పైప్ లైన్ వెళ్తుంది అనేది స్పెసిఫిక్గా వస్తుంది. సో తదుపరి మళ్ళీ మనము నోటీసెస్ అనేది 6.1 కింద సెక్షన్ 6.1 కింద మనం పబ్లికేషన్ చేసుకుంటాము. రైతు వారు స్పెసిఫిక్గా ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకి స్పెసిఫిక్గా నోటీసెస్ అనేది ఇవ్వబడతాయి. అందులో కాంపన్సేషన్ ఎంత ఏంటనేది డీటెయిల్స్ కూడా అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు మీటింగ్ ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3.1 కింద మనం నోటీసెస్ ఇచ్చేటప్పుడు కొంతమంది అబ్జెక్షన్స్ తెలియజేశారు. అందులో మనకి ఎవరైతే అబ్జెక్షన్స్ తెలియజేశారో వాళ్ళకి మ్యాండేటరీగా మనం మళ్ళీ వాళ్ళని ఇన్వైట్ చేసి దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ ఆ రోజు చెప్పినప్పటికీ కొన్ని పాయింట్లు మిస్ అయ్యి ఉండొచ్చు మీ అబ్జెక్షన్స్లో, లేదా ఏమైనా సజెషన్స్ మిస్ అయ్యి ఉండొచ్చు, లేదా ఇంకా ఏమైనా మీరు విషయాలు తెలియజేయాలనుకోవచ్చు. సో అవి ఏమైనా ఉంటే మళ్ళీ మీరు ఇక్కడ తెలియజేయచ్చు. సో ఇదేంటంటే ఒక ప్లాట్ఫామ్ అన్నమాట మళ్ళా. సో ఈ యాక్ట్లో ఏముంది, ఈ యాక్ట్ ప్రకారము ఏమి ప్రావిజన్స్ ఉన్నాయి అలా తెలియజేస్తూ మీరు కన్సర్న్ ఎవరైతే ఎఫెక్టెడ్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళ తాలూకా డీటెయిల్డ్ అబ్జెక్షన్స్ మీరు గతంలో రాసి ఇచ్చి ఉన్నా మళ్ళీ మీరు ఓరల్గా తెలియజేసినా రిటర్న్గా ఇచ్చినా మళ్ళీ అవన్నీ తీసుకొని రికార్డ్ చేయబడతాయి. అలాగే మీరు గతంలో రిటర్న్గా తెలియజేసిన వాటితో పాటుగా వాటికి మళ్ళీ రిటర్న్గా మేము కాంప్లైంట్ అథారిటీ నా సంతకంతో రిప్లై ఇస్తాం మీకు రైటింగ్. అలాగే ఈరోజు మీరు తెలియజేసిన ఏమైనా సజెషన్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ ఇంకేమైనా ఉంటే అవి కూడాను ఏ వ్యక్తి అంటే ఎవరు ఏం తెలియజేశారు అనేది డీటెయిల్డ్గా మినిట్స్లో రికార్డ్ చేయబడుతుంది. దానికి మా పరిధి వరకు అంటే విత్ ఇన్ యాక్ట్ పరిధిలో ఉన్నంత వరకు మేము దానికి ఎక్స్ప్లెనేషన్ తెలియజేస్తాం ఏంటి అనేది. ఒక అది బియాండ్ యాక్ట్ ఉన్నట్లయితే ఏవి అయితే ఇక్కడ మనం పరిష్కరించలేమో అవన్నీ కూడాను అథారిటీకి మళ్ళా సబ్మిట్ చేస్తాం. మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఇవన్నీ కూడాను మీకు మళ్ళీ అందజేస్తాం, అవన్నీ కూడా సైన్ చేసి. అలాగే పబ్లికేషన్ కూడా చేస్తాం. ఇవన్నీ ఈ తేదీన పలానా దగ్గర ఇక్కడ మనం పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేశాము, అందులో ఇక పలానా వ్యక్తి తనకు అబ్జెక్షన్స్ ఇవి, దానికి ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఏంటనేది ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా పబ్లికేషన్ చేసి మీకు కూడా అందజేస్తాం, ఇవన్నీ పంపిస్తున్నాను. సో ఇది స్టార్టింగ్ అనమాట మనకి ఈ పబ్లిక్ కన్సల్టేషన్. దీని తర్వాత ఏది మీరు ఇచ్చిన అబ్జెక్షన్స్ మీద మనం ఏం చర్యలు తీసుకున్నాం అనేది మీకు రైటింగ్ తెలియజేస్తూ ఫర్దర్ కింద చెప్పినట్టుగా స్పెసిఫిక్గా ఎవరెవరిది ఎంత వెళ్తుందో వాళ్ళతో మళ్ళీ మనం నోటీసెస్ సర్వ్ చేస్తాము. మళ్ళీ మీ గ్రామం వస్తారు, ఆ టీం అంతా ఉంటుంది వస్తారు. మీ గ్రామ పంచాయతీదారుల సమక్షంలో 5 అంటే అక్కడ ఒక 3 గ్రామ పెద్దలు, అలానే విఆర్ఓ లోకల్ ఆఫీసర్ విఆర్ఓ, ఇంకొక సచివాలయం అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటే వాళ్ళు ఒక 5 సమక్షంలో పంచనామా కూడా కండక్ట్ చేస్తారు.